गुड मॉर्निंग स्टूडेंट्स। सभी को शुभोदय बच्चों। कैसे हो सब? हाउ आर यू नैना? లాస్ట్ టైం మనం ఆల్రెడీ భక్తి పద్య లెసన్కి సంబంధించి ఒక వీడియో చేసుకున్నాం. హాఫ్ ఓన్లీ అభివ్యక్తి సృజనాత్మకత 1 క్వశ్చన్తో ఆపేసాం. సో నెక్స్ట్ కంటిన్యూషన్ సెకండ్ క్వశ్చన్ నుంచి ఇప్పుడు ఇవి కూడా మీ సిడబ్ల్యూలో నోట్ చేసుకుందామా. సెకండ్ క్వశ్చన్ చూడండి. మీరా की भक्ति भावना कैसी है अपने शब्दों में लिखिए. మీరా యొక్క భక్తి భావన ఎలా ఉండేది, తన భక్తిలో ఎలాంటి భావాన్ని ప్రదర్శించేది, అప్నే శబ్దమే మన ఓన్ వర్డ్స్లో రాయాలి ఆన్సర్. ఓకే, సో ఆన్సర్ ఇక్కడ చూడండి. మీరా की भक्ति सगुन भक्ति है, वह कृष्ण से अत्यधिक प्रेम करती है. ఆమె భక్తి సగుణ భక్తి, అలాగే కృష్ణ సే అత్యధిక శ్రీకృష్ణుని అత్యధిక చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేది. ఉన్హే అప్నా పతి మాన్తీ హే, తన శ్రీకృష్ణుని మీరాబాయి తన భర్తగా భావిస్తూ ఉండేది. వహ ప్రభు ప్రేమ్ కో సర్వశ్రేష్ఠ ధన్ మాన్తీ హే, ప్రభువుని ప్రేమించడమే, ప్రభువుని ఆరాధించడమే, ప్రభు యొక్క ప్రేమని ఆశీస్సులని పొందడమే అన్నిటికంటే విలువైనటువంటి ధనంగా భావిస్తుంది. उनके पदों में प्रेम, त्याग, भक्ति और आराधना के भाव हैं. సో ఉన్కే పదమే, ఆమె రచించినటువంటి పదాలలో ఈ పద్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువగా ప్రేమ, త్యాగం, అలాగే భక్తి, అలాగే ఆరాధన, ఆయన్నే ఆరాధిస్తూ ఉండడం అనేటువంటి భావాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. इनके पदों में मीरा श्री कृष्ण के दर्शन पाने का उद्देश्य प्रकट करती है. సో ఈ పద్యాలు ఏవైతే రాశారో ఆవిడ వాటన్నిటిలో కూడా ఆమె ఉద్దేశం ఒకటి, అంటే ఒకే ఒక ఉద్దేశం అక్కడ కనబరుస్తారు. అదేంటనంటే కృష్ణకే దర్శన్ పానేక ఉద్దేశ్యం, శ్రీకృష్ణుని దర్శించుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశమే అక్కడ వ్యక్తమవుతూ ఉంటుంది ఆమె పద్యాలలో. మీరా की భక్తి మహాన్ హే, సో ఆమె భక్తి కూడాను చాలా గొప్పది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ మనం మీరాబాయి యొక్క పద్యానికి సంబంధించి కంప్లీట్గా పద్యానికి యొక్క సారాంశం ఒకవేళ అడిగితే ఈ రకంగా కూడా మనం రాయాలి. సో ఆన్సర్ ఇది. క్వశ్చన్ చూడండి. దీర్ఘ మీరా కే పద్ का भाव अपने शब्दों में लिखिए. సో మీరాకే పద్, మీరా రచించినటువంటి పద్యం యొక్క భావం మన ఓన్ సెంటెన్సెస్లో రాయాలి. అంటే ఇక్కడ కవి పరిచయం ఇది కూడా అడుగుతారు. ఒక రాయదాస్ కోసమే అడగవచ్చు, లేదా మీరాబాయి కోసం అలా కూడా అడుగుతారు. అప్పుడు ఏం చేయాలంటే కవి పరిచయం రాసి ఆ పద్యం యొక్క భావం ఏంటనేటువంటిది అక్కడ మనం రాసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి. నామ్ పద్య భక్తి పద్ అండ్ కవయిత్రి కా నామ్ మీరాబాయి. కానీ మనం ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్కి సారాంశంగా అడిగితే కవి పరిచయం ఫుల్గా రాసిన తర్వాత అప్పుడు పద్యం యొక్క భావార్థం రాయాలి. ఓకేనా? చూడండి. భక్తి కాల్ की कृष्ण भक्ति शाखा के कवियों में मीराबाई का महत्वपूर्ण स्थान है. ఆన్సర్ భక్తి కాల్లో కృష్ణ భక్తి శాఖలో కవియో మే అంటే భక్తి కాల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కాల్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశారని. సో అందులో భక్తి కాల్లో కృష్ణ భక్తికి సంబంధించినటువంటి కవులు ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళలో మీరాబాయి చాలా ఫేమస్ అయినటువంటి కవయిత్రి. మీరాబాయి अपने पद में भक्ति भावना को प्रकट करते हुए कहती है. సో మీరాబాయి తన పద్యాలలో తన కృష్ణుడి పట్ల తన భక్తి భావాన్ని ప్రదర్శిస్తూ ఈ రకంగా చెప్తుంది. ఏంటని? मैंने राम रतन धन पा लिया है. రామ రతన్ ధన, నేను రాముడనే రత్నం లాంటి ధనాన్ని పొందాను. మేరే సద్గురువు నే ముఝే యహ అమూల్య వస్తు ది హే. సో నా సద్గురువు నాకు ఈ అమూల్యమైనటువంటి విలువైనటువంటి ఒక వస్తువుని ఇచ్చారు. उनकी कृपा से मैंने भक्ति रूपी अमूल्य धन को पाया है. సో ఆయన కృపతో, సద్గురు యొక్క కృపతో భక్తి రూపీ అమూల్య ధను, భక్తి అనేటువంటి ఒక విలువైనటువంటి దేనికి సాటి లేనటువంటి ఒక ధనాన్ని నేను పొందాను.
मैंने జన్మ జన్మ की సంపద పాయి है నేను జన్మ జన్మల యొక్క సంపదని ఇప్పుడే పొందాను, ఎన్నో జన్మల సంపదని నేను పొందాను. यह प्रभु भक्ति ऐसी पूंजी है जिसे चोर भी नहीं चुरा सकता. यह ప్రభు భక్తి అంటే ఇటువంటి ప్రభు పైన భక్తి అనేటువంటిది ఏదైతే ఉందో, ऐसी पूंजी है ఎలాంటి సంపద అంటే जिसे चोर भी नहीं चुरा सकते దాన్ని దొంగ కూడా దొంగతనం చేయలేడు. उसे जितना खर्च करोगे वह उतनी ही बढ़ती जाएगी. ఈ సంపదని ఎంత ఖర్చు పెడుతూ ఉంటే వహ అది అంటే ఆ సంపద ఉతనీ హీ బడ్తీ జాయేగి అంతే పెరుగుతూ వస్తుంది. అంటే ధనాన్ని ఖర్చు పెడితే తరుగుతుంది, కానీ ఇక్కడ ధనం ఏంటి అని అంటే భక్తి అనేటువంటి భావన. ఎంత పెంచుకుంటూ ఖర్చు చేయడం అంటే ఎంత భక్తి భావాన్ని ఎంతగా ఆలోచిస్తూ ఉంటే, భగవంతుని స్మరణ చేస్తూ ఉంటే ఆ భక్తి అనేటువంటిది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ధనం అయితే ఖర్చు అవుతుంది, కానీ ఈ భావన అనేటువంటిది ఇంకా 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 పెరుగుతూనే ఉంటుంది. లేకిన్ मैंने संसार की सभी चीज़ों को त्याग दिया है. తను చెప్తుంది ఇంకోటి, నేను మాత్రం సంసార్కి సభీ చీజోంకో ప్రపంచంలో ఉండేటువంటి అన్ని వస్తువులని కూడా త్యాగ్ దియా హే త్యజించాను, అన్నిటినీ కూడా త్యాగం చేశాను, ఏవి తనకు అవసరం లేదు. ఫిర్ భీ మే బహుత్ ఖుష్ హూ అయినా సరే నేను చాలా సంతోషంగా ఉన్నాను. బహుత్ హీ ఖుష్ హూ చాలా సంతోషంగా ఉన్నాను అంటే తన దగ్గర ఏమీ ఉంచకపోయినా సరే, తన దగ్గర ఏమీ దాచుకోకపోయినా సరే తను చాలా సంతోషంగానే ఉంది. दिन ब दिन उसमें वृद्धि हो रही है. సో రోజు రోజుకి అందులో ఇంకా ఇంకా వృద్ధి అంటే పెరుగుతూనే ఉంది. ఆ సంతోషం అనేటువంటిది, ఆ భక్తి భావన అనేటువంటిది రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. సత్యరూపీ నావ్ కే నావిక్ మేరే సద్గురు హే. సత్యరూపీ నావ్ అంటే సత్య నిజం అనేటువంటి ఒక నావ్ అంటే పడవకి నావిక్ పడవ నడిపేటువంటి వారు మేరే సద్గురు హే నా గురువు గురుదేవులు. उन्हीं के सहारे मैं भवसागर को पार कर चुकी हूँ. సో ఉన్హీ కే సహారే ఆయన సపోర్ట్ వల్లే, ఆయన నా గురువు యొక్క సహకారం వల్లే నేను భవసాగరాన్ని దాటాను. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్, మీరా కే ప్రభు గిరిధర్ చతుర్ హే. సో మీరా యొక్క ప్రభువు గిరిధరుడు, చాలా చతురుడు. उन्हीं की कीर्ति మీరాబాయి ఖుషీ ఖుషీ సే గాతీ హే. సో ఆయన యొక్క కీర్తినే మీరాబాయి సంతోషంతో పాడుతూనే ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ యువర్ సెకండ్ క్వశ్చన్, మీరాబాయి పదావళి యొక్క సారాంశం. ఓకే, ఆఫ్టర్ దిస్ క్వశ్చన్, సో నౌ అడిషనల్ క్వశ్చన్స్ చూడండి. మీరు ఆర్డర్ వైజ్గా క్వశ్చన్ నెంబర్స్ వేసుకుంటూ వెళ్ళండి. కృష్ణోపాసక్ కవయిత్రి మీరాబాయి కా పరిచయ్ దీజియే. ఓకే, ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్కి కూడా ఇది అడగొచ్చు. సో చూడండి, కృష్ణోపాసక్ కవయిత్రి మీరాబాయి, కృష్ణుని ఉపాసన చేసేటువంటి కవయిత్రి మీరాబాయి యొక్క పరిచయం అడుగుతున్నారు ఇక్కడ. చూడండి ఆన్సర్, కృష్ణోపాసక్ కవయిత్రి మీరాబాయి కా జీవన్ కాల్. సో అలాగే సంబోధిస్తున్నారు ఇక్కడ. కృష్ణోపాసక కవయిత్రి అంటే కృష్ణుని ఉపాసన చేసేటువంటి కవయిత్రి మీరాబాయి యొక్క జీవితకాలం అనేటువంటిది సన్ 1498 सन 1573. ఓకే, సో 1498 to 1573. वे कृष्णोपासक कवयित्रियों में श्रेष्ठ मानी जाती है. అంటే కృష్ణుని ఉపాసన చేసేటువంటి కవయిత్రులలో మీరాబాయి బాగా ఫేమస్ అయినటువంటిది, చాలా గొప్ప. అంటే ఆమె చాలా స్త్రీ కవయిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఫస్ట్ మీరాబాయి పేరే వస్తుంది. కృష్ణుని ఆరాధన చేసేటువంటి కవయిత్రుల కోసం అడిగితే ఫస్ట్ మీరాబాయి పేరే వస్తుంది కవయిత్రులలో. వే కృష్ణుకో అప్నా పతి మాన్తీ థీ. కృష్ణుని తన భర్తగా భావిస్తూ ఉండేది ఆమె ఎప్పుడు కూడా, చిన్నప్పటి నుంచి కూడాను. ఉనికి ప్రసిద్ధ రచన మీరాబాయి పదావళి హే. సో ఆమె రచించినటువంటిది బాగా ఫేమస్ అయినటువంటిది మీరాబాయి పదావళి. అండ్ మాధుర్య భావ ప్రయోగమేవే పటు థీ.
అంటే పద్యాలలో మాధుర్య భావాన్ని ప్రదర్శించడంలో చాలా పట్టు కలిగినటువంటి, పట్టు అంటే చాలా పట్టు కలిగినటువంటి లేడీ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అన్న, జ్ఞానమార్గి శాఖకే కవి రవిదాస్ కృత్ అంటే జ్ఞానమార్గి శాఖకి చెందినటువంటి రవిదాస్ రచించినటువంటి చౌపాయి కా సారాంశ్. చౌపాయి ఉంది కదా రవిదాస్ది, 8 మార్క్స్ క్వశ్చన్లో సారాంశ్ ఒకే కవి కోసం అడగొచ్చు. రవిదాస్ కోసం అడిగితే కవి పరిచయం రాసి ఇప్పుడు ఈ ఆన్సర్ రాయాలి. అలాగే చౌపాయి యొక్క భావార్థం రాయాలి. అలాగే మీరాబాయి కోసం అడిగితే మీరాబాయి కవి పరిచయం రాసి ఈ భావార్థం ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆ భావార్థం రాయాలి. ఓకే, సో ఇప్పుడు జ్ఞానమార్గి శాఖ కవి అంటే చౌపాయి కోసం మనం ఇక్కడ చెప్పుకుందాం. రవిదాస్ ఇచ్చినటువంటిది ఆయన చౌపాయి పద్యం ఏదైతే ఉందో దానికి సంబంధించి భావార్థం చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్, कवि रविदास जी भगवान से इस प्रकार कहते हैं कि, ఈ రకంగా అంటున్నారు ఏమని, హే భగవాన్ అంటే భగవంతుడా, यदि आप चंदन है तो मैं पानी हूँ. ఒకవేళ మీరు చందనం అయితే నేను నీరు. पानी में चंदन को मिलाने पर पानी के अंग अंग में चंदन की सुगंध भर जाती है. అంటే పానీ మే చందన్ కో మిలానే పర్, నీళ్ళలో చందనాన్ని కలిపితే పానీకే అంగ్ అంగ్ మే, నీరు యొక్క అణువులో కూడా చందనికి సుగంధ్ భర్ జాతి హే, చందనం యొక్క పరిమళం అనేటువంటిది నిండిపోతుంది, ఆ నీళ్ళంతా కూడాను వ్యాపిస్తుంది. ఉసీ ప్రకార్ ముఝమే భీ, అదే విధంగా నాలో కూడా తుమ్హారీ సుగంధ్ భర్ గయి హే, నీ యొక్క సుగంధం అనేటువంటిది నిండిపోయింది. అంటే ఆయన యొక్క స్మరణ అనేటువంటిది ఈయనలో కంప్లీట్గా నిండిపోయింది అని అక్కడ కవి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి అమ్మా, हे भगवान आप काले बादल है तो मैं मोर बनता हूँ. భగవంతుడా, నీవు కాలే బాదల్ నల్లని మేఘాలవైతే మే మోర్ బంతా హూ, నేను నెమలి అయిపోతాను, మోర్ పికాక్ నెమలిగా అయిపోతాను. జో ఆప్కో దేఖ్కర్ నాచ్నే లగ్తా హే, అంటే ఏదైతే నిన్ను చూసి అంటే మేఘాలని చూసి పికాక్ నాట్యం ఆడుతుందో నిన్ను చూసి కూడా నన్ను నేను మైమర్చిపోయి నాట్యం చేస్తాను అంటూ కవి చెప్తున్నారు. थर्ड वन, जिस प्रकार चांद और चकोर एक दूसरे के प्रति समर्पित दिखाई देते हैं, ఏ రకంగా అయితే చంద్రుడు అలాగే చకోర పక్షి ఒకరి పట్ల ఒకరు సమర్పణ భావంతో ఉంటారో, ప్రభుజీ తుమ్ చాంద్ और मैं చకోర్ హూ, ప్రభు నువ్వు చంద్రుడివైతే నేను నీ వైపే చూస్తూ ఉండేటువంటి చకోర పక్షిని అంటూ తనని తాను సంబోధిస్తున్నారు అలా. నెక్స్ట్, ఉసీ ప్రకార్ మే ఆప్కే ప్రతి సమర్పిత్ హూ, అంటే చకోర పక్షిలాగే నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. నెక్స్ట్ ఫోర్త్ వన్, ప్రభుజీ ఆప్ మాలా కే మోతీ और मैं उसका धागा हूँ. హే ప్రభు, నువ్వు మాలలో అంటే ముత్యాలు పొదిగినటువంటి మాలలో ముత్యానివైతే మే ఉస్కా ధాగా హూ, నేను ఆ మాలలో ఉండేటువంటి దారాన్ని. ఆప్సే మిల్నే పర్ హీ మేరీ సుందరతా బఢతీ హై, నీలో కలిస్తేనే నా యొక్క సౌందర్యం కూడా పెరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అన్న, जैसे सोने में सुहागा मिलाने से उसकी चमक दुगनी हो जाती है. ఏ రకంగా అయితే సోనే మే అంటే గోల్డ్లో సుహాగా అనేటువంటిది కలిపితే ఉస్కి చమక్ దుగుని దాని మెరుపు రెట్టింపు అవుతుందో, దాని రియల్ మెరుపు అనేటువంటిది బయటకు వస్తుందో, హే ప్రభు అలాగే హే ప్రభువా ఉసీ ప్రకార్ మేరీ ఆత్మారూపీ సోనా,
అలాగే నా ఆత్మ రూపంలో ఉండేటువంటి బంగారం కూడా ఆప్కే మిలన్ సే చమక్ జాయేగా, నీతో కలవటంతో మెరిసిపోతుంది. అంటే నేను నా ఆత్మ నీతో కలిసిపోవడంతో ధన్యురైపోతుంది, ధన్యత పొందుతుంది నా ఆత్మ కూడా అని కవి చెప్తున్నారు. 6th వన్, హే ప్రభుజీ ఆప్ స్వామి హో మే ఆప్కా సేవక్ హో. ప్రభు, నువ్వు స్వామివైతే నేను నీ సేవ చేసుకునేటువంటి సేవకుడిని. మే ऐसी भक्ति करता हूँ जिसके माध्यम से मैं स्वयं को अपने प्रति समर्पित कर सकूँ. నేను ఎలాంటి భక్తిని ప్రదర్శిస్తున్నానంటే నేను జిస్కే మాధ్యంసే ఈ మార్గంలో నన్ను నేను నీకు సమర్పించుకోవాలి, నీకోసమే నీ దాసుడిగా నేను నీ వరకు చేరుకోవాలి అంటూ రైదాస్ తన భావాన్ని ఇక్కడ చౌపాయిలో వ్యక్తపరుస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ గ్రామర్ పాఠమా మనకి టెక్స్ట్ బుక్లో ఉంటుంది చూడండి. ఓకే, టెక్స్ట్ బుక్లో మనకి బ్యాక్ సైడ్ భాషాకి బాత్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఈ వర్డ్స్ అన్నీ కూడా అక్కడ ఇలాగే అడుగుతారు కదా, ప్రభు, పానీ, चंद्र, వీటన్నిటికీ కూడాను శబ్ద ఏకైక వాక్య ప్రయోగ करके పర్యాయవాచక శబ్ద. ఓకే, వాక్య ప్రయోగ చేసి ఒక వర్డ్కి పర్యాయవాచక శబ్ద రాయాలి. ప్రభుకి ఈశ్వర్, స్వామి, అన్నదాత. ఓకే, అలాగే పానీకి జల్, నీర్, వారి. అలాగే చంద్ర, ఓకే, సోమ్, రజనీష్, తారాధీష్, చాంద్. ఓకేనా. ఈ గ్రామర్ పార్ట్ అంతా కూడా సో రైట్ దిస్ ఆల్ గ్రామర్ పార్ట్. ఓకే, స్వామికి ఆపోజిట్ వర్డ్ దాస్, గురు, శిష్య, దిన్, రాత్, అండ్ చందన్, ఈ వర్డ్స్ అన్నీ కూడాను జాగ్రత్తగా గ్రామర్ పార్ట్ అంతా కూడా ఓన్ సెంటెన్స్ అండ్ వర్డ్స్ అన్నీ కూడా రెండు కూడా రాయాలి. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ तत्सम तद्भव एंड अर्थ एंड वचन बदल कर वाक्य फिर से लिखो. ఓకేనా. ఇంతవరకు కూడా మీరు సిడబ్ల్యూ కంప్లీట్ చేసుకుంటే మీ భక్తి పద 7th లెసన్ సిడబ్ల్యూ వరకు కంప్లీట్ అయినట్టు. ఓకే, టుడే ఓన్లీ ఫినిష్ దిస్ వర్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.